కాయలు కూడా దాంతోపాటు ఇది కూడా వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్లు. ఇది మనం చేసి పెట్టేసుకుని పౌడరు మనం ఎప్పుడు దాన్ని చేసుకోవాలంటే కూడా అప్పుడు చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇది ముందుగా మనం పౌడర్ చేసుకుని పెట్టుకుని కూడా మనం వేసుకోవచ్చు. ఒక 2 దాల్చిన చెక్కలు వేసుకుంటున్నాను. కానీ ఎప్పటికప్పుడు చేసుకున్నది కూడా మనం చేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక 2 దాల్చిన చెక్కలు, పప్పు ఇలాగన్నీ వేసుకున్నాక ఒక 2 లవంగాలు వేసుకుంటున్నానండి. ఇదిగోండి కొంచెం మిరియాలు అయితే వేసుకుంటున్నాను. మనకి ఎప్పుడు తెచ్చేసుకున్న వంట దగ్గర కొంచెం ఇలాంటివన్నీ మనకు కొత్తగానే అనిపిస్తూ ఉంటాయండి. ఇదిగోండి కొంచెం మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అంటే ఎప్పుడు చేసుకున్నదంటే మా అమ్మగారు మా అత్తగారు చేసుకున్నది కాక మనం ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటున్నప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. కొంచెం ఏగించిన శనగపప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఏగిపోయి మిరపకాయలు, మినపప్పు, నువ్వులు కూడా ఏగిపోయాక ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాను. ఏగించిన శనగపప్పు తొందరగా